భూ వివాదం ఆ సోదరులను రాక్షసులుగా మార్చింది. తోబుట్టువులే మానవ మృగాలయ్యారు. గట్టు పంచాయతీ వారిని ఉన్మాదులుగా మార్చి నిండు ప్రాణాన్ని బలి తీసుకునేలా చేసింది. సొంత అన్ననే కడతేర్చిన ఆ కసాయి తమ్ముళ్ల గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద భార్య మరణించడంతో ఆమె పేరు మీద తల్లిగారి ఊరిలో ఉన్న భూమిని అమ్మేశాడు. ఆ భూమి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో సిరోల్ గ్రామంలో 16 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు లింగయ్య. లింగయ్య ఆ 16 ఎకరాల భూమిని ముగ్గురు కొడుకులకు పంచి ఇచ్చాడు. ముగ్గురికి సమానంగా పంచి ఇచ్చిన లింగయ్య జ్యేష్ఠ భాగంగా పెద్ద కొడుకు వల్లపు కృష్ణకు 1 ఎకరం భూమిని అదనంగా ఇచ్చాడు. దాంతో వారి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఆ ఎకరం భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ ముదిరి పోలీస్ స్టేషన్ వరకెళ్లింది. పోలీసులు ఇరువురి ఫిర్యాదులను విచారిస్తున్న సమయంలోనే పెద్ద కొడుకు కృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. తమ్ముడు నరేష్ తన స్నేహితులతో కలిసి కృష్ణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. తండ్రి లింగయ్యకు సైతం తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సిరోల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తన భర్తను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతుని భార్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగింది. ఏం లేదు అంత అన్యాయంగా చేశారు. ఆ పిల్లగాళ్ళు ఇద్దరు, ఆ తండ్రి ఇచ్చిన ఆకులు వాళ్ళ భూములు ఇద్దరు పిల్లలకి న్యాయం చేసి ఆ నరేష్ది మహేష్ తీసేసి కృష్ణ పిల్లలకి ఇప్పియాలని మేము కోరుకుంటాము. ఇదంతకన్నా ఏం లేదు సార్, మీరు ధర్నా చేసేది కూడా అందుకే చేస్తాను. మృతుని భార్య సత్యవతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో 5గురు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉండగా పోలీసులు ఆ 5గురి నీతుల కోసం గాలిస్తున్నారు.